కనిపించే ప్రతి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరము అంటే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. స్థూల శరీరంలోని జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అట్లాగే సూక్ష్మ శరీరంలో ఈ ఫ్యాకల్టీస్ అన్నీ ఉంటాయి, ఈ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరము ఉండడం వలన స్థూల శరీరము వచ్చింది. స్థూల శరీరము లేనప్పుడు సూక్ష్మ శరీరమే మిగిలి ఉంటుంది. అదే స్పేస్లో ఉంటుంది, అదే శూన్యంలో ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంతో పాటు రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటే రిఫ్లెక్టెడ్గా ఉన్న చైతన్యము కూడా సూక్ష్మ శరీరంతోనే ఎప్పుడూ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్. సూక్ష్మ శరీరానికి అన్ని ఫ్యాకల్టీస్ ఉంటాయి. మన శరీరానికి చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి, కానీ సూక్ష్మ శరీరానికి ఏవీ కనిపించవు. కానీ ఈ ఫ్యాకల్టీస్ అన్నీ ఫంక్షనింగ్ చేస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు చెప్పాను మీకు. ఆ సూక్ష్మ శరీరంలోనే మనస్సు, బుద్ధి కూడా ఉంటుంది. సో మైండ్ డైమెన్షన్స్ అన్నీ ఉంటాయి అందులో. దానితో పాటు చిదాభాస అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ చైతన్యం, ప్రతిబింబించే చైతన్యం అందులో ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం. అంటే ఈ బాహ్య శరీరము మరణిస్తే ఆ సూక్ష్మ శరీరము రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్తో అంటే రిఫ్లెక్టెడ్ చైతన్యంతో కలిసి వెళ్ళిపోతుంది. అది మరి యొక్క శరీరం కోసం వెతుకుతూ ఉంటుంది. దానికి అనుబంధ శరీరాన్ని అది సంపాదిస్తుంది.